నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు అందరి ఇండ్లలో ఉండాల్సిన మొక్క, అద్భుతమైన మొక్క, సువాసన గల మొక్క, ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన మొక్క లెమన్ గ్రాస్ గురించి తెలుసుకుందామండి. లెమన్ గ్రాస్ ఇది చూడడానికి గడ్డిలాగే ఉన్న దీని ప్రయోజనాలు వింటే అస్సలు వదిలిపెట్టరు ఫ్రెండ్స్. దీని ప్రయోజనాలు ఏంటి, దీనివల్ల కలిగే లాభాలు ఏంటి, దీన్ని కుండీలో ఇంట్లో పెంచుకోవచ్చా అనే విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇది లెమన్ గ్రాస్. దీని ఆకుల నుండి మరియు కాండం నుంచి నిమ్మకాయ లాంటి వాసన వస్తుంది. ఆసియా దేశాల్లో దీన్ని వంటల్లో మరియు టీలో, గ్రీన్ టీ లాగా మరియు ఆయుర్వేదంలో కూడా వాడుతుంటారు. మరి దీనివల్ల మనకు ఉపయోగాలు ఏంటి అని ఆలోచిస్తున్నారా? అవునండి, దీని గడ్డిని నీళ్ళలో మరిగించి తర్వాత కొద్దిగా తేనె వేసుకొని లెమన్ గ్రాస్ టీ లాగా తాగవచ్చు. ఇలా తాగడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు. జీర్ణక్రియ కూడా మెరుగుపరుస్తుంది. గ్యాస్, కడుపు ఉబ్బడం వంటి ఇబ్బందులను తొలగిస్తుంది. అజీర్తి వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఒత్తిడి, తలనొప్పి. దీని సువాసన తలనొప్పిని చాలా వరకు తగ్గిస్తుంది. దీని సువాసన మైండ్ రిలాక్స్ అవ్వడానికి సహాయపడుతుంది. తలనొప్పిగా ఉన్నప్పుడు ఈ లెమన్ గ్రాస్ టీ తాగితే ఉపశమనం లభిస్తుంది. రోగనిరోధక శక్తి. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల దగ్గు, కఫం, జలుబు వంటి వాటి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇంకా విశేషం ఏంటంటే దోమల నివారణకు చాలా ఉపయోగపడుతుంది ఈ మొక్క. ఈ మొక్క వాసన వల్ల దోమలు రాకుండా దూరంగా ఉంచుతుంది మరియు ఏ ఇతర కీటకాలు కూడా రాకుండా సహాయపడుతుంది. సహజమైన మస్కిటో రిప్లెంట్. బరువు తగ్గడానికి, మెటబాలిజం పెంచి బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి డ్రింకులా పనిచేస్తుంది. మరి ఈ మొక్కను కుండీల్లో పెంచవచ్చా అని అనుమానం ఉంటుంది. మాకు స్థలం లేదు, ఎలా మరి దీన్ని పెంచుకోవడం అని ఉంటుంది. ఈజీగా పెంచుకోవచ్చండో ఈ కుండీల్లో. ఈ లెమన్ గ్రాస్ మొక్కలు వేర్లు పక్కపక్కకు మొదలవుతుంటాయి కాబట్టి 10 నుంచి 12 ఇంచుల లోతు వెడల్పు గల కుండీలను ఎంచుకోండి. ఇక కుండీలోకి ఒక 50% తోటమట్టి మరియు ఒక 30% వర్మీ కంపోస్ట్ మరియు మిగతా ఇసుక కానీ లేకుంటే కోకోపీట్ కానీ ఎంచుకోండి. ఈ మొక్కకు ఎండ చాలా అవసరం. కనీసం రోజు 5 నుంచి 6 గంటలు ఎండలో ఉండాలి. కాబట్టి మీ బాల్కనీలో కానీ మీ టెర్రాస్లో కానీ కుండీలో పెంచుకోండి. అలాగే మీ పరిసరాల్లో తోటలో కూడా పెంచుకోవచ్చు. మరి ఈ మొక్కను ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఎలా పెంచుకోవాలని మీకు అనిపిస్తుంది కదా అండి. మీకు దగ్గరలో ఉన్న నర్సరీలో తెచ్చుకోండి. లేకపోతే కనుక మొక్క ఎవరి వద్దనైనా ఉంటే పక్కన వచ్చిన వేరు కుదుర్లను తీసుకువచ్చుకొని వాటిని ఒక 2-3 రోజులు నీళ్ళల్లో ఉంచి ఆ తర్వాత కుండీలో కానీ మీ పరిసరాల్లో కానీ నాటుకోండి. ఆ తర్వాత కొద్ది రోజులకే దట్టంగా చుట్టూ గుబురుగా వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, తెచ్చుకోండి, పెంచుకోండి. చూశారుగా ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం. మీకు నచ్చితే కనుక ఇలాంటి లెమన్ మొక్కలను మీ ఇంట్లోనే కుండీల్లో పెంచుకోండి. ఆరోగ్యాన్ని పొందండి. ఆరోగ్యమే మహాభాగ్యం. మీకు నచ్చితే కనుక మన వీడియోను లైక్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరొక వీడియోలో మరొక మొక్క గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు టాటా, బై బై, నమస్తే.